వాగీషాద్యాः సుమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాः స్యుః తం నమామి గజాననం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరుల దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ స్వధర్మ ప్రేక్షకులకు అయోధ్య రాముడు కార్యక్రమానికి స్వాగతం. శివధనుర్భంగా అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం నిన్నటి రోజున ఆరంభం చేసుకొని ఉన్నాం. ఆ ఘట్ట విశేషాలు ఇప్పుడు మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. రామాయణం జీవన విధానం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల యొక్క దాంపత్యము, సీతారాముల యొక్క దాంపత్యము, ఈ రెండు దాంపత్యముల మధ్యనే అనురూపత అనేటువంటి పదప్రయోగం చేయవచ్చు. అందుకే ఇక్కడ రామాయణ గాథ కానీ మీకు పార్వతీ పరిణయం అంటే శివ పార్వతుల యొక్క కళ్యాణ ఘట్టం చదివితే ఈ శివపార్వతుల మధ్య కానీ సీతారాముల మధ్య కానీ ఒక అనురూపత, అనురూపత, ఈ పదం చాలా గొప్ప పదం అండి. మనం అందుకే జాతకాల యందు అనురూపత ఉందా అని అడుగుతారు. ఇక్కడ అనురూపత అనేటువంటి పదప్రయోగం మనం అన్వయం చేసుకోవాలి. ఎలా అంటే మన ఇంట్లో ఒక అబ్బాయికి కానీ ఒక అమ్మాయికి కానీ మన ఇంట్లోనే వివాహం చేయటానికి సంకల్పం చేసినప్పుడు ఈ వధువు కావచ్చు, వరుడు కావచ్చు, అంటే ఇతనికి తగిన భార్య, అతనికి తగిన భర్త, ఇల్లాలు, తెల్లగా ఉన్న అబ్బాయికి తెల్లగా ఉన్న అమ్మాయి రావాలనుకుంటాం. అంటే అదే కాంబినేషన్ చూస్తాం. అలాగే బీటెక్ చదివేటువంటి అమ్మాయికి బీటెక్ కంటే ఇంకా ఎంటెక్ చదివినటువంటి అబ్బాయి రావాలి. ఇది అనురూపత అనుకుంటూ ఉంటాం మనం. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వధువు పట్టభద్రురాలైతే వరుడు కూడా అంతకంటే పట్టభద్రుడై ఇంకా ఉన్నతంగా ఉండాలి అనుకుంటాం. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే బాహ్య లక్షణాలన్నీ ప్రధానంగా చూస్తాం, అంతర్లక్షణాల జోలికి వెళ్ళాం. అందుకే జాతకాలు ఎంత పరిశీలన చేసి పెళ్ళిళ్ళు చేసుకున్నప్పటికీ ఈ రోజుల్లో నిలబడటం లేదు. అంటే అక్కడ జాతకంలో లోపమన అని మీరు జాతకం మీద పడకూడదు. 32 గుణములు కలిసినప్పటికీ విడిపోయిన జంటలు చాలా ఉన్నాయి. ఏమాత్రము కలవనప్పటికీ ప్రేమబంధంతో ఒక్కటైనటువంటి జంట చాలా ఆనందంగా సంసారం చేస్తున్నటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ పెళ్లి విషయంలో రామాయణం ఒక చక్కటి మార్గమును, ఒక విశేషమైనటువంటి ఒక పథమును మనకు అయోధ్య పట్టణం అందిస్తుంది. ఎందుకంటే అయోధ్య పట్టణం కుటుంబ వ్యవస్థకు పునాది. ఇవాళ మనమందరం కూడా అయోధ్యలో జనవరి 22వ తేదీ జరుగుతున్నటువంటి రామప్రతిష్ఠను పురస్కరించుకొని ఇవాళ ఇన్ని కార్యక్రమాలను మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. కాబట్టి భక్తి టీవీ వారు ఈ ప్రవచన పరంపర కూడా అందుకోసం పెట్టారు. కాబట్టి ఇక్కడ అనురూపత అంటే ఏమిటో మనకు లక్ష్మీబాయి కేల్కర్, ఈవిడ మరాఠీలో చాలా బాగా రామాయణాన్ని రాశారు. అంటే ఒక్కొక్కరు ఎందు ముఖే సరస్వతి అని ఆవిడ చాలా బాగా చెప్పింది. నేను గమనిస్తే ఆవిడ పుస్తకం నేను చదువుతున్నప్పుడు దానిలో ఉన్నటువంటి దృష్టాంతమునే నేను మీకు చెప్తాను. ఎందుకంటే రామాయణం మీద ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి.
ఇవాళ అనురూపత అంటే ఏమిటి అంటే ఏమీ లేదు. ఒక బజార్ నుంచి 1 కిలో చక్కెర కొనుక్క వచ్చి సగం భాగం ఇత్తడి డబ్బాలో, సగభాగం గాజు సీసాలో పోసామనుకోండి. కొన్ని రోజులైన తర్వాత రెండిట్లో ఉన్నటువంటి చక్కెరను పల్లెల్లో పోసుకుంటే ఏది ఇత్తడి డబ్బాలోదో ఏది గాజు డబ్బాలోదో మనం దాన్ని గమనించలేం. ఎందుకంటే చక్కెర యొక్క 2 భాగాలు ఒకే భాగంలా కనిపిస్తూ ఉంటాయి. దీన్ని బట్టి మీరేమనుకుంటారు? ఇది అనురూపత అనుకుంటారు. అంటే ఏకరూపం సమాన రూపం అంతే తప్ప ఇది అనురూపత కాదు. అనురూపత అనేటువంటిది ఏమిటి అంటే ఏం లేదు. ఇత్తడి డబ్బాలో ఉన్నటువంటి చక్కెర గాజు సీసాలో నిమ్మరసం పోద్దాం. నిమ్మరసంలో ఇప్పుడు చక్కెర వేద్దాం. ఈ రసంలో చక్కెర కలిసిపోతుంది. చక్కెరకు కానీ నిమ్మరసానికి కానీ విడిగా ఉనికి అనేటువంటిది లేదు. కానీ రుచి చూస్తే నిమ్మరసము యొక్క పుల్లదనము ఉంటుంది, చక్కెర యొక్క తీయదనము 2 ఉంటాయి. అంటే రెండింటిలో ఏ గుణధర్మాలు ఉన్నాయో అవి ఉండడంతో పాటుగానే చక్కెరకు నిమ్మరసం తోడైంది, నిమ్మరసానికి చక్కెర అనేటువంటిది కూడా తోడైంది. అంటే ఇక్కడ చక్కెర నిమ్మరసం అనేటువంటి సంయోగంలో ఒక 3వ పదార్థం తీపి పులుపుల ఒక 3వ పదార్థం అనేటువంటిది ఇక్కడ తయారైంది. అంటే దీని యొక్క ఇది అనురూపత. దీనిని అనురూపత అంటారు అని ఆవిడ చెప్పారు. అంటే ఇక్కడ పురుషుడి జీవితం బాహ్యమైతే స్త్రీ జీవితం అంతర్లీనంగా ఉంటుంది అని. పతి పత్ని కలిస్తేనే, భార్య భర్త కలిస్తేనే పూర్ణత్వం. అందుకే ఈ పూర్ణత్వం అనేటువంటిది భర్త నుండి భార్యకి, భార్య నుండి భర్త ఇద్దరు కూడా పొందగలగాలి. స్త్రీ అంతరంగంలో ఉండేటువంటి గుణములను వికసింపజేసేటువంటి అవకాశం కలిగింపజేసి భర్త జీవితాన్ని ఆవిడ పరిపూర్ణం చేసినప్పుడు, భర్తలో ఉన్నటువంటి లోటుపాట్లను భార్య పూరించగలిగినప్పుడు ఆ ఇద్దరి మధ్య అనురూపత అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది అని మీరు తెలుసుకోండి. ఒకరి తప్పులను మరొక్కరు సరిదిద్ది మార్గదర్శనం చేయగలగాలి. అంటే ఇక్కడ ఒకరి లోపాలను ఎత్తి చూపడం కాదు భార్యాభర్తలంటే, తమ జంటలో 2వ వారి వ్యక్తిత్వంలోని లోపాలను మాపి వారిలో సంపూర్ణత్వాన్ని తెచ్చి వారి వారి జీవితములను వికసింపజేయగలిగినటువంటి వధూవరులు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే జాతకరీత్యా అనురూప దాంపత్యము అనే పేరుతో పిలుస్తాము. ఈ అనురూప దాంపత్యము సీతారాముల యొక్క దాంపత్య ధర్మంలో కనిపిస్తుంది. శివపురాణంలో, వాయుపురాణంలో, లింగపురాణంలో, దేవి భాగవతాది కథల్లో పార్వతీ పరమేశ్వరుల జంటలో మాత్రమే ఇట్టి అనురూపత అనేటువంటిది కూడా కనిపిస్తుంది. కాబట్టి సీతారాములు అనురూపత కలిగినటువంటి మిథునం జంట, చక్కటి జంట. ఆ జంట ఒక్కటి కావటానికి ఒక వేదిక మిథిలా పట్టణంలో శివధనుర్భంగం అనేటువంటి పేరుతో ఇక్కడ జరగటం మనం గమనించవచ్చు. రామాయణంలో శివధనుర్భంగం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ఘట్టం అండి. శివధనుర్భంగం చాలా పెద్ద ఘట్టం రామాయణంలో. ఇక్కడ శివధనుస్సును తీసుకుని వచ్చారు. ఈ శివధనుస్సు ఎక్కడిది జనకుడికి అంటే కూర్మపురాణంలో చెప్పారు. కూర్మపురాణంలో ప్రీతశ్చ భగవాన్ ఈశః త్రిశూలీ నీలలోహితః ప్రదదౌ శత్రునాశార్థం జనకాయ అద్భుతం ధనుః. దేవరాతుడి యొక్క సమయంలో అంటే జనకుడి యొక్క పూర్వజులైనటువంటి దేవరాతుని యొక్క సమయంలో న్యాసముగా దేవతల చేత ఇప్పించిన ఆశ్చర్యకరమైనటువంటి ధనస్సును జనకుని యజ్ఞభాగముల చేత ప్రీతుడైనటువంటి మహేశ్వరుడే శత్రునాశము కోసము జనకుడికి సర్వాధికారాన్ని ఇవ్వటం
సర్వాధికారాన్ని ఇవ్వటానికే ఈ శివధనుస్సును జనకుడికి ఇచ్చినట్టుగా కూర్మ పురాణం. అందుకే చాపం శంభోరు దయాదత్తం కన్యాశుల్కీకృతం మయ అని జనకుడి యొక్క మాట కూర్మ పురాణ వచనంలో కూడా మనం గమనించవచ్చు. కాబట్టి శంకరుని దయాప్రాప్తము శివధనస్సు. అట్టి శివధనస్సును ఎక్కుపెట్టాల్సిన బాధ్యత రామచంద్రమూర్తి మీద విశ్వామిత్రుల వారు పెట్టినప్పుడు ఇంత విశేషమైనటువంటి ఘట్టాన్ని ఇప్పటికీ ఎంతోమంది ప్రయత్నం చేసినారండి శివధనుస్సును ఎక్కుపెట్టడానికి. హనుమంతుడు రాసుకున్న ఒక రామాయణం ఉంది అని సంస్కృతంలో ఉంది. ఆ హనుమత్ రామాయణంలో ఒక మాట మా గురువుగారి గ్రంథంలో మనం చూడవచ్చు. మా గురువుగారు ఎప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మాకు పాఠం చెప్పినప్పుడు ఈ మాట చెప్పినారు. మేము రాసుకున్నామన్నట్టు ఆ శ్లోకం అనేటువంటిది హనుమద్ రామాయణంలో ఆ హనుమంతుల వారు శివధనుర్భంగం కోసం ఎవరెవరు వచ్చారో, శివధనుర్భంగం ఎలా జరిగిందో తన రామాయణంలో తాను వ్రాసుకున్నట్టుగా చెప్తున్నటువంటి ఒక శ్లోకం చాలా అద్భుతంగా ఉంటుంది. అది వినండి. ఆద్వీపాత్ పరతోప్యమీ నృపతయః సర్వే సమభ్యాగతాః కన్యేయౌ కమనీయ కోమల రుచిః కీర్తిస్తునాతః పరం నాకృష్టం నచటం కృతం నమితం నోత్థాపితం స్థానతః కేనాపీదమహో మహద్ధనుర్వతో నిర్వీర్యముర్వీతలం. ఆద్వీపాత్ అన్ని ద్వీపముల నుండి మహారాజులు ఎంతోమంది వచ్చినారు. కానీ ఆ ధనస్సును ఒక్కరు కూడా ఎత్తలేదు, అల్లికత్రాడు బిగించలేదు. ఈ జగత్తంతా నిర్వీర్యమైపోయినట్లుగా కనబడుతున్నదే అని జనకుడు మదనపడుతున్నట్టుగా హనుమద్ రామాయణంలో ఉంది. యుక్త వయస్సుకు వచ్చినటువంటి కన్య ఇంట్లో పెరుగుతూ ఉంటే ఆ అమ్మాయికి సంబంధం చూడాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటుంది కదా. స్త్రీ యొక్క వయస్సు పెరుగుతున్న కొద్దీ తల్లిదండ్రుల యందు బాధ ఎప్పుడు పెళ్లి చేసుకుంటుందో ఏమిటో ఇవాళ చాలామంది ఇళ్లల్లో ఎదురవుతున్నటువంటి సమస్య. ఎందుకంటే ఇప్పుడు ఆడవారు కావచ్చు, మగవారి యొక్క వివాహ వయస్సు కాస్త పెరిగిపోయింది. 28 నుంచి 30-32 సంవత్సరాలకు పెంచేసుకున్నారు. ఎందుకంటే మేము సెటిల్ కావాలి అనేటువంటి పదాన్ని ఇళ్లల్లో చెప్పి ఆడపిల్లలు మగపిల్లలు ఉద్యోగాల వేటలో పడిపోయి సంపాదనే ధ్యేయంగా పెట్టుకొని చివరికి సంపాదన కోసం పెళ్లిళ్ళు ఆలస్యం చేసుకొని పెళ్ళైపోయిన తరువాత సెటిల్ కావాలి అనేటువంటి తాపత్రయంతో 3-4 సంవత్సరాల వరకు వారు సంసారికమైనటువంటి జీవితాన్ని ఆనందంగా గడపక చివరికి ఏం చేస్తున్నారు అంటే సంతానలేమి సమస్యను కావాలన్నట్టుగా కొని తెచ్చుకుంటున్నారు. ఫర్టిలిటీ సమస్య అనేటువంటిది ఈ మధ్యకాలంలో జనంలో పెరుగుతున్నటువంటి సమస్య. దానికి కారణం ఆలస్య వివాహాలు. గుర్తుపెట్టుకోండి, ఈ మాట రామాయణం చెబుతున్నాను కాబట్టి ఇది చెప్పాల్సినటువంటి సందర్భమే కాబట్టి అందరికీ గమనిక. కాబట్టి స్త్రీకి పురుషుడికి కూడా, పురుషుడికి 24 సంవత్సరాలు వచ్చాయి అంటే వివాహ వయస్సు వచ్చినట్టే, స్త్రీకి 21 సంవత్సరాలు వచ్చాయి అంటే హాయిగా వివాహ వయస్సు వచ్చినట్టే. 30 సంవత్సరాల లోపు వీరు పిల్లల్ని కంటే ఆ సంతానంగా దృఢంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈనాటి ఆధునిక యువతకు చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అది గమనించండి. రామాయణం కుటుంబ వ్యవస్థను నిలబెట్టడానికే, రామ జీవనం అనేటువంటిది కుటుంబ వ్యవస్థను మార్చటం కోసమే. అందుకే నాకు అనిపిస్తూ ఉన్నది, మరల అయోధ్యకు ఈ జనవరి 22వ తేదీన రాముడు పట్టాభిషిక్తుడు కాబోతున్నాడు కాబట్టి రామరాజ్యం అనేటువంటిది మరలా మనకు ప్రారంభమైనట్టే లెక్క. ఎందుకంటే రామచంద్రమూర్తి వచ్చి కూర్చున్నాడు అంటే ఇది రామరాజ్యమే అవుతుంది కదా. కాబట్టి రామరాజ్యంలో వైధవ్యాన్ని పొందే స్త్రీలు లేనట్టుగా వర్ణన చేసినాడు ఇక్కడ రామాయణంలో వాల్మీకి మహర్షి. అంటే సంతానం లేనటువంటి తల్లిదండ్రులు కానీ, వైధవ్యం పొందేటువంటి భార్యలు కానీ ఇలా ఎవ్వరూ
కనిపించరట. అందరూ పూర్ణాయుష్కులై చాలా ఆనందంగా ఉండేటువంటి కుటుంబములతో, అందుకే రామాయణ ఫలశ్రుతిలో కూడా కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అని చిట్ట చివరి చెప్తారు. రామాయణం వింటే కుటుంబం వృద్ధి కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? కుటుంబ వ్యవస్థ. కాబట్టి ఇదందరూ కూడా జాగ్రత్తగా తెలుసుకోవలసినటువంటి అవసరం. అందుకే ఇక్కడ సీతారామచంద్రమూర్తుల యొక్క ఈ శివధనుర్భంగం అనేటువంటి పరిణయ ఘట్టాన్ని నేను ఎందుకింత ప్రత్యేకంగా చెబుతున్నాను అంటే, పెళ్ళి కావలసినటువంటి అమ్మాయి అలా ఇంట్లో ఉన్నప్పుడు నేను శివధనస్సునే ఎక్కుపెట్టిన వారికి అమ్మాయిని ఇస్తానేటువంటి శపథం చేశాను కదా, ఈ శివధనస్సును ఎక్కుపెట్టేటువంటి మొనగాడు ఎవ్వడు రావట్లేదే అని జనకుల వారు తలబట్టుకుని కూర్చోన్నట్టుగా హనుమద్ రామాయణంలో హనుమంతుడు చేసినటువంటి వర్ణనను బట్టి ఒక ఆడపిల్ల యొక్క తండ్రికి బాధ ఎలా ఉంటుందో జనకుడి యొక్క విషయంలో మనం గమనించినట్టుగా కొంత సమన్వయం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అందుకే ఈ మాట చెప్పాను. వేరే ఏది కూడా అనుకోకండి, రామాయణంలో ఈ విషయం ఎందుకో అన్నటువంటి ఆలోచనలు ఎవ్వరు కూడా చెయ్యకండి. ఇది అప్రస్తుత ప్రసంగం అస్సలు కాదు. ఇది ఖచ్చితంగా అవసరమయ్యేటువంటి ప్రసంగం కాబట్టే ఆ మాట అయోధ్య రాముడు కార్యక్రమంలో ఈ మాట నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. అందుకే శంకరుని దయాప్రాప్తమైనటువంటి శివధనస్సును సీతా వివాహానికి శుల్కముగా జనకుడు నిర్ణయించినాడు. ఇక్కడే ఒక అద్భుత శ్లోకం ఉంది. యస్సజ్జం ప్రకురుతే సయేవ జనక జామాత యస్సజ్జం న కురుతే తస్యాపి జనకజా మాత. చిన్న పదంలో తేడా చూడండి ఎంత బాగా ఉందో. యస్సజ్జం ప్రకురుతే సయేవ జనకజా మాత. ఎవడైతే ఈ శివధనస్సుకు అల్లికత్రాడు కట్టి ఎక్కుబెడతాడో అతడు జనకుడికి జామాత అల్లుడవుతాడు. యస్సజ్జం న కురుతే. ఎవరైతే ఈ శివధనుస్సుకు అల్లికత్రాడు కట్టరో తస్యాపి అతడికి జనకజ, జనకుడి యొక్క కూతురైనటువంటి సీత మాత తల్లవుతుంది అన్నాడు. అంటే శివధనస్సును ఎక్కుపెట్టేవాడికి నా అమ్మాయిని ఇస్తాను అని నేను ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. మరి కోదండరాముడిగా, అపరూప రాముడిగా, ఆనందరాముడిగా, యవ్వనంలో ఉన్న రాముడిగా నా ముందు కనిపిస్తున్నటువంటి ఈ రాముడు కనుక ఈ శివధనస్సును ఎక్కుపెడితే బాగుంటుందేమో అన్నట్టుగా విశ్వామిత్రుల వారికి ఆంతరంగికంగా ఈ జనకుడు చెబితే వెంటనే జనకుడు చెప్పినటువంటి మాటను విన్నటువంటి ఆయన రామచంద్రమూర్తిని ప్రేరేపణ చేసినాడు. రాముడికి పితురాజ్ఞ అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటి? దశరథుడు విశ్వామిత్రుని వెంట పంపించేటప్పుడు ఒక మాట చెప్తాడు. విశ్వామిత్రుడు ఏది చెబితే అది చెయ్యి, అంతే. విశ్వామిత్రుడు అన్నాడు, ఈ ధనుస్సును ఎక్కుపెట్టు నాయనా. అందుకే గురువుగారికి చూశాట విశ్వామిత్రుణ్ణి రామచంద్రమూర్తి. అనగానే ధనుర్దర్శయ రామాయ ఇతి హోవాచ పార్థివం. రామచంద్రమూర్తికి ధనుస్సును చూపించండి అని విశ్వామిత్రుడు అడిగాడు. అక్కడ వర్ణన ఉంటుందండి రామాయణంలో. మనం రామాయణ ప్రవచనం కాదు కానీ అసలు ఆ రామాయణ ప్రవచనంగా చెప్పుకుంటే అనేక విషయాలు చెప్పేవాడినే, కానీ మనకు సమయ అభావం వల్ల చెప్పలేకపోతున్నాను. ఇక్కడ ఒక మాట చెప్తారు. ఏమిటి అంటే ఆ వాల్మీకి రామాయణంలో చెబుతారు, విశ్వామిత్రుడు ధనుస్సును చూపించండి అని జనకుడికి చెప్పగానే ఒక 5,000 మంది వస్తాదులు 8 చక్రాలతో కూడినటువంటి ధనుస్సున్నటువంటి పెట్టెను లాక్కొని వచ్చారట. 8 మంది వస్తాదులు లాక్కొని వస్తే కానీ జరగనటువంటి పెద్ద పెట్టె. ఆ పెట్టెను తెరిచి చూస్తే అక్కడ శివధనుస్సు అనేటువంటిది బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉన్నది. వెంటనే చూచాట రామచంద్రమూర్తి. ఎవరిని? విశ్వామిత్రుడిని. అన్నట్ట విశ్వామిత్రుడు. ఎత్తో నాయనా అన్నాడు. కానీ ఒక పట్టుబట్టు
గురువు యొక్క ఆజ్ఞ అయిపోయింది. హనుమద్ రామాయణంలో హనుమంతుల వారు చెప్పినట్టుగా గృహీత హరకోదండే రామే పరిణయోన్ముఖే పస్పందనయనం వామౌ జానకీ జామదజ్ఞయో. శ్రీరామచంద్రమూర్తి శివధనస్సును ఎత్తగానే జానకీదేవికి ఎడమ కన్ను అదరటం మొదలైపోయింది. మహేంద్రగిరి పర్వతం మీద కూర్చున్నటువంటి పరశురాముడికి ఎడమ కన్ను అదరటం మొదలైంది అన్నారు. పురుషుడికి ఎడమ కన్ను అదిరితే అశుభం, స్త్రీకి ఎడమ కన్ను అదిరితే శుభము. అంటే శ్రీరామచంద్రమూర్తి ధనస్సును ఎక్కు పెడుతున్నట్టుగా శుభవర్తమానం అనేటువంటిదే సీతమ్మ శరీరమును పులకరింపచేసింది. చాలా ఆనందపడ్డదట ఆ సీతమ్మ. రామచంద్రమూర్తి ధనుస్సు యొక్క మధ్య భాగంలో పట్టుకొని అలా ఎత్తగానే ఎన్ని పద్యాలు రాసినారండి. ఫెల్లుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ దేహము. కరుణశ్రీ గారి యొక్క మాట. ఫెల్లుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియే జానకీ దేహము. ఒక నిమేషమునందు నయము భయము జయము విస్మయము గదరా. ఏమి కావ్యమండి, ఏమి మాటలండి. కరుణశ్రీ గారికి 2 చేతులెత్తి నమస్కారం చెయ్యాలి. అబ్బా, అద్భుతమైనటువంటి పద్యాలు రాసినాడు. శివధనుర్భంగం మీద చాలా గొప్ప పద్యాలు రాసినాడు కరుణశ్రీ గారు. ఇక్కడ హనుమద్ రామాయణంలో చెప్తారు, ఉత్క్షిప్తం సహ కౌశికస్య పులకై సార్ధం ముఖైర్నామితం భూపానాం జనకస్య సంభ్రమధియ సాకం సమాస్పాలితం వైదేహీ మనసా సమంచ సహసా కృష్టం తతో భార్గవ ప్రౌఢాహంకృతి దుర్మదేన సహితం తద్భగ్నమైషం ధను. ధనుస్సును రామమూర్తి ఎత్తగానే పరబ్రహ్మమూర్తి సగుణ సాకారమూర్తికి కళ్యాణోత్సవము జరిపించుకునేటువంటి భాగ్యము కలిగినది అని విశ్వామిత్రుడికి పులకాంకురములు కలిగి కన్నీళ్లు ఆనంద భాష్పముల యొక్క రూపములో బయటకు వచ్చి ఆ విశ్వామిత్రుడి గడ్డమునంతటిని తడిపివేసినట్టుగా మనకు హనుమద్ రామాయణంలో వర్ణించినారు. స్వామి ధనుస్సును వంచితే రాజాది రాజుల యొక్క ముఖాలు వంగిపోయాయట. రామచంద్రమూర్తి ధనుస్సు ఎక్కపెట్టుబోతున్నాడని తెలిసినటువంటి ఆ భూమికి భయం అనేటువంటిది మొదలైపోయిందట. ధనుష్టంకారమైనది. ఆ తరువాత ధనస్సు విరిగినది. పరశురాముడి గర్వం భంగమైనది. రామచంద్రమూర్తి ధనుస్సు ఎత్తగానే లక్ష్మణుడు హెచ్చరించినట్ట, పృథివీ స్థిరాభవ భుజంగమధారయైనాం త్వం కూర్మరాజ తదిదం ద్వితీయం దదాన దిక్కుంజరాహ కురుత చత్రుతయే దిథీర్ష్యాం ఆర్యకరోతి హరకార్ముక ఆతతజ్యం. ఎంత అద్భుతమైనటువంటి మాట. ఆయన ధనస్సును ఎక్కుపెట్టగానే, ఓ భూదేవత నీవు జాగ్రత్తగా ఉండు, ఓ ఆదిశేష సావధానముగా ధరించు, ఓ కూర్మరాజమా భయంకరమైనటువంటి ధ్వానాన్ని తట్టుకో, ఓ దిగ్గజములారా సావధానులై ఉండండి. మా రామచంద్రమూర్తి మా కోమల శ్యామల సుందర సురుచిరవదనారవింద సౌందర్య అద్భుత దివ్య సాకార వరద స్వరూపుడైనటువంటి మా సోదరుడైన రామచంద్రమూర్తి శివధనుస్సుకు అల్లికత్రాడు బిగిస్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని బోధాయన రామాయణంలో లక్ష్మణస్వామి వర్ణించినట్టుగా సంస్కృతంలో అద్భుతంగా మా గురువు గారు చెప్పడం మేము కనులారా వీక్షించినాము. కాబట్టి ఇక్కడ శివధనస్సు ఎత్తగానే అది విరిగిపోయింది. జనకుడి మీద ఉన్నటువంటి భారం దిగిపోయింది. సీతమ్మ ముఖము సిగ్గుతో తలదించుకున్నదట. ఇక్కడే చాలా మంచి పద్యాలు ఉన్నాయి, మనం రేపు చెప్పుకుందాం వాటిని. ధనుర్భంగం చెప్పాలి అంటే చాలా రోజులు చెప్పవచ్చండి, మనకున్న సమయం కాబట్టి మనం, ఎందుకంటే సీతారాముల కళ్యాణం జరిపిస్తే కానీ మనకు కథ ముందుకు పోదు కొంత. ఎందుకంటే అయోధ్యలో రామచంద్రమూర్తి యొక్క ప్రభావాన్ని తరువాయి భాగంలో ఇంకా విశేషాలు మీకు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరూ సావధాన చిత్తులై ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.